తమ్మి కిషాన్, నీ బతుకంతా మాకు తెలుసు. 2016లో ఎట్లా ఉండే, ఎట్లొచ్చి మా కాలు మొక్కినవు అన్నా. నీ దండం పెడితే ఒకసారి రేవంతనం కలిపి జర నాకు చెప్పని చెప్పిన మర్చిపోయినావా తమ్మి? ఇప్పుడు వెళ్తున్నావా నువ్వెంత, నీ బతుకెంత? కిషాన్, నువ్వు జనరల్ సెక్రటరీ పిసిసి కానికే ఎన్నిసార్లు కాలు మొక్కినావు తెలుసా రేవంత్ రెడ్డి గారివి? మాకు తెలుసు, నీ ఉన్నా అక్కడ. టికెట్ కోసం ఎన్నిసార్లు కాలు మొక్కినావు తెలుసా నువ్వు? నీ బతుకు చిట్టా అయిపోతాం. కిరాయిల్లో నువ్వు ఎట్లొచ్చిన కోట్లు నీకు? ఎట్లా సంపాదించిన 100 కోట్లు నువ్వు? దొంగ మాటలు మాట్లాడుకుంటా, బ్లాక్మెయిల్ చేసుకుంటా, చీటర్ పని చేసుకుంటా తెలంగాణ రాష్ట్రాన్ని అప్పులకు పోయింది మీ దొర. అది చెప్పొకరు పోయి రాష్ట్రాన్ని ఏ విధంగా తీసుకురావాలి ముందుకని చెప్పి మాట్లాడుతున్న రేవంత్ రెడ్డి గారిని ఏదో వచ్చి బయలుదేరిలో టికెట్ వస్తుందని చెప్పి కాలు మొక్కి కాలు బూట్లు నాకు చేస్తున్న పనులు నువ్వు. ఖబర్దార్ బిడ్డ, ఇంకోసారి కూడా ఇలాంటి చిల్లర మిల్లర పనులు చేస్తే ఇంటికి వచ్చి కొడతాం. ఈసారి ఇంటికి వచ్చి కొడతాం, బాగుండదు. నువ్వు కూర్చున్న పాండవ తెలుసు, నువ్వు తాగే బార్ తెలుసు, నువ్వు తిరిగే క్లబ్ తెలుసు, లాడ్ తెలుసు, మాకు తెలుసా? నీ బతుకం అంతా మాకు తెలుసు, చిట్ట మాదిరి ఉంది. ఇంకొకసారి ఆ చిల్లర మాటలకు, ఆ లేదా చిల్లర మెతుకులకు, ఆ లేదా చిల్లర ముక్కలకు చేసే పని చేసుకుంటే నువ్వు కేవలం గులాంగిరి చేసుకో, భద్ర చేసుకో, భజనమండలి పెట్టుకో. కానీ ఇంకొకసారి కూడా కాంగ్రెస్ పార్టీ పైన, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి పైన చిల్లర మల్ల పనులు చేస్తే ఈ కనువ పక్కన పెట్టి వచ్చి కోరుతా కొడుకు మళ్ళీ నువ్వు తట్టుకోలేవు. ఖబర్దార్.